Hello everyone, this is Dr. Alamanda. I am an educator and a special educator. Today I wanted to discuss an issue that impacting parents, teachers and even the community. Nowadays we see many children, young children especially, adolescents, they are behaving totally different in the school, at home, even in the community, which is surprising. ఈ మధ్య చాలా మంది పిల్లలు వాళ్ళ ఇన్నోసెన్స్ అనేది కోల్పోవడం అనేది చూస్తూ ఉన్నాం. దానికి బదులుగా అగ్రెసివ్ బిహేవియర్స్, ఆస్కింగ్ ఎక్స్పెన్సివ్ గ్యాడ్జెట్స్, స్కిప్పింగ్ స్కూల్స్, ఈవెన్ స్పెండింగ్ మోర్ టైమ్ ఆన్ ద ఫోన్స్, స్క్రీన్ టైం, బింజ్ వాచింగ్ షోస్, ఇవన్నీ కూడా చాలా చూస్తూ ఉన్నాం. ఒకవేళ అది వద్దు అనంటే అగ్రెసివ్గా బిహేవ్ చేయడము, అరవడము, లేదా ఇంట్లో నుండి వెళ్ళిపోవడం అనేది చూస్తూ ఉన్నాము. సో ఇది ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి, ఈరోజు టాపిక్లో మనం డిస్కస్ చేసుకుందాం. వెల్, ఈ బిహేవియరల్ ఇష్యూస్ గురించి మనం డిస్కస్ చేసుకునే ముందు మన బ్రెయిన్ సిస్టమ్ గురించి ఒక విషయం తెలుసుకుందాం. సో ఇఫ్ యూ థింక్ అవర్ బ్రెయిన్ ఈజ్ లైక్ ఎ హైవే, ఆ హైవేలో ఆల్రెడీ కొన్ని రోడ్స్ ఉంటాయి. ఆ రోడ్స్ని స్ట్రెంథన్ చేయడం కానీ, లేదా కొత్త రోడ్స్ కావాలంటే కొత్త రౌట్ తీసుకోవడం కానీ, లేదా ఇంకేదైనా మార్పులు చేసుకోవడం కానీ చేయాలి అని అనుకుంటే మన బ్రెయిన్లో ఒక సిస్టమ్ పనిచేస్తుంది. దాన్నే న్యూరోప్లాస్టిసిటీ అని అంటారు. సో మన బ్రెయిన్ని ఒక హైవే అనుకుంటే ఈ చేంజెస్ అనేవి ఏవైతే మనం చేస్తుందో ఆ సిస్టమ్ని న్యూరోప్లాస్టిసిటీ అని అంటాం. సో ఇది పిల్లలకి ఏ విధంగా వర్తిస్తుంది అని అంటే, ఏదైతే పిల్లలు ప్రాక్టీస్ చేస్తారో, ఏ మార్గంలో నుండి అయితే వెళ్తారో ఆ ఇంపాక్టే వాళ్ళ బ్రెయిన్లో పడిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, పాజిటివ్ ఎక్స్పీరియన్సెస్ని వాళ్ళు ఫేస్ చేసుకుంటూ వెళ్తే, అంటే టైంకి చదువుకోవడము, టైంకి లెగడము, మంచి మనుషుల మధ్య వాళ్ళు ఉండడము, మంచి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడము, ఇవన్నీ కనుక వాళ్ళు ఎవ్రీడే ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటే వాళ్ళ బ్రెయిన్ కూడా అదే విధంగా దారితీస్తుంది. లేదా నెగటివ్ ఎక్స్పీరియన్సెస్ ఒకవేళ ఫేస్ చేస్తూ ఉంటే, లైక్ ఎక్స్పోజర్ టు ద వైలెన్స్ ఆర్ నెగ్లిజెన్స్ ఆర్ ఎక్సెసివ్ స్క్రీన్ టైం, ఇవన్నీ కూడా వాళ్ళు తరచుగా ఫేస్ చేస్తూ ఉంటే వాళ్ళ బ్రెయిన్ కూడా అదే హార్మ్ఫుల్ ప్యాత్లో వెళ్తూ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీ పిల్లవాడు పియానో నేర్చుకోవడం మొదలు పెడితే కొన్ని రోజులకి పియానో నేర్చుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. ఆ ఫింగర్స్ కూడా చాలా ఈజీగా ఫ్లోగా వెళ్ళిపోవడం అనేది అలవాటు అవుతుంది. ఎప్పుడైతే ఆ పియానోని నేర్చుకోవడం ఆపేస్తారో వాళ్ళు కూడా ఆ ప్రాక్టీస్ అనేది తగ్గిపోతుంది. సేమ్ థింగ్ ఇట్ అప్లైస్ టు ద బిహేవియర్. అంటే ఒక చైల్డ్ ఎప్పుడైతే పాజిటివ్ ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేస్తూ అదే మార్గంలో వెళ్తారో ఆ కనెక్షన్స్ అనేవి ఫేడ్ కాకుండా అలానే ఆ పాజిటివ్ మార్గంలోనే వెళ్తారనమాట. సో అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్, వెన్ ఎ చైల్డ్ ప్రాక్టీసెస్ కైండ్నెస్, దే స్ట్రెంగ్థెన్ ద pathway associated with the kindness. And then conversely, practicing aggressiveness strengthens aggressive pathways. Okay, how children learn and then develop. ఈ విషయంలోకి వస్తే, రీసెంట్ స్టడీ, NIMH వాళ్ళు చేసిన రీసెంట్ స్టడీస్లో వాట్ వీ థింక్ ఆఫ్ సెల్ఫ్, ఇంక్లూడింగ్ అవర్ థాట్స్, అవర్ మెమరీస్, అవర్ ఫీలింగ్స్, మోస్ట్లీ షేప్డ్ బై ఎక్స్పీరియన్సెస్ ఆఫ్టర్ వీ బార్న్. అంటే మనం జన్మించిన తర్వాతనే మనం ఏదైతే ఆలోచిస్తామో, ఏదైతే మనము ఏ ప్రయాణంలో గుండా అయితే వెళ్తామో అవే ఆ ఎక్స్పీరియన్సెసే మనల్ని షేప్ చేస్తాయి. But this means your child personality is not fixed at birth. It grows and then changes each day based on their experiences. కాబట్టి మన పిల్లలు ఎక్కడ వాళ్ళు ఎక్స్పోజ్ అవుతున్నారు, ఎక్కడ టైం స్పెండ్ చేస్తున్నారు, ఎవరితో ఎక్కువగా ఉంటున్నారు, ఇవి చాలా గమనించుకోవాల్సిన అవసరం అయితే ఉంది.
ఈవెన్ మన చుట్టాలలో అయినా సరే, తల్లిదండ్రుల దగ్గర కాకుండా చుట్టాల దగ్గర పిల్లల్ని పెట్టినట్లయితే ఆ ఇంపాక్ట్ చాలా ఉంటుందన్నమాట. అందుకని చాలామంది పిల్లలకి తల్లిదండ్రులకి నేను సలహా ఇస్తూ ఉంటాను. మీరు ఎక్కడో పల్లెటూరులో ఉన్నారు కాబట్టి సిటీలో పలానా వాళ్ళున్నారు, మా అన్న వాళ్ళున్నారు, వాళ్ళ దగ్గర పెడతాను పిల్లల్ని అనంటే అస్సలు వద్దనే చెప్తాననమాట. ఆ ఇంపాక్ట్ చాలా వేరే విధంగా వాళ్ళ మీద పడుతుంది. ఓకే. నౌ కమింగ్ టు ద పాయింట్. స్క్రీన్ టైమ్ క్రైసిస్‌ని మనం ఏ విధంగా డీల్ చేయొచ్చు మన పిల్లల దగ్గర? ఎందుకంటే ఇప్పుడు ఏవైతే కేసెస్ ఈ మధ్య బాగా వింటున్నామో అవన్నీ కూడా జస్ట్ అది ఇంపాక్ట్ ఎక్కడి నుండి అనంటే స్క్రీన్ టైమ్స్ నుంచి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఐ వాజ్ యంగ్ ఒక్క సినిమా 1 ఇయర్‌లో చూయించేవాళ్ళు. అంటే ఇట్ ఈస్ ఎ బిగ్ ఇన్సెంటివ్ ఫర్ అస్. సో, ఆ మూవీ గురించే 1 ఇయర్ గూడా మాట్లాడుకొని ఆ మూవీనే నెమరు వేసుకుంటూ, ఎంజాయ్ చేసుకుంటూ చెప్పుకునేవాళ్ళం స్కూళ్ళల్లో. కానీ ఇప్పుడేమైపోయింది అననంటే ఆ ఎంటర్‌టైన్‌మెంట్ అనేది 24/7 చేతిలోనే వాళ్ళకి ఉంటుంది కాబట్టి, వాళ్ళు మిగతా విషయాలన్నీ కూడా సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఆ స్క్రీన్ ఇంపాక్ట్ అనేది పిల్లల మీద పడి, వాళ్ళు ఎంత భయంకరంగా బిహేవ్ చేస్తున్నారంటే, ఇతరులని చంపడానికి కూడా వెనుకాడడం లేదు. అయితే ఈ మధ్యనే ఒక రీసెర్చ్ జరిగింది. అది ఎప్పుడు అనంటే 2025 జాన్వరిలో చేసిన రీసెర్చ్ ప్రకారము 3 ½ ఏజ్ అండ్ 4 ½ ఏజ్ పిల్లలు ఎవరైతే ఈ క్రిమినల్ ఆర్ వాయిలెంట్ టీవీ షోస్ అయితే చూసిన పిల్లలు ఎవరైతే ఉన్నారో, అప్పుడు వాళ్ళని ఒక 2000 మెంబర్స్‌ని వాళ్ళు శాంపిల్‌గా తీసుకొని స్టడీస్ చేశారు. ఎవరైతే వాళ్ళిప్పుడు 15 ఇయర్స్‌కొచ్చారు. ఇప్పుడు టీనేజ్‌కొచ్చారు. ఆ వచ్చిన పిల్లల బిహేవియర్స్ చూస్తే తల్లిదండ్రులు ఏమి రిపోర్ట్ చేశారో తెలుసా? లైక్ దీస్ బిహేవియర్స్ include being physically aggressive, stealing behaviors, making threats, and then joining in the gangs. So, e study looked at how early exposure to violence media affect behavior during adolescence. అది నిజంగా ఎంత ఆశ్చర్యానికి గురి చేసిందంటే 3 ½ ఇయర్స్ ఏజ్‌లో ఏవైతే గేమ్స్ ఆడి ఇప్పుడు గేమ్స్ అన్నీ చాలా వయలెన్స్ గేమ్స్ ఉంటున్నాయి. అది గేమ్సే కదా అని పేరెంట్స్ అనుకుంటున్నారు. కానీ అది గేమ్స్ కాదు. అది వాళ్ళ బ్రెయిన్‌లో అది ఇంపార్ట్ అయిపోతుందనమాట. ఆ ఎఫెక్ట్ ఆ వయలెన్స్ బిహేవియర్ వెన్ దే ఆర్ ఎంటరింగ్ ఇంటూ ద అడోలసెన్స్ ఏజ్ అది ఆ వయలెన్స్ రూపంలో బయటకొస్తుంది. దానిలో లక్షణాలు కూడా ఉన్నాయి. ఆ వయలెన్స్ బిహేవియర్ ఉన్న వాళ్ళలో వాళ్ళకేంటంటే ఇతరులది ఎంపతి కానీ, ఎమోషన్ కానీ అర్థం చేసుకోరనమాట. వాళ్ళకవసరం లేదు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా గానీ, ఆ ప్రాబ్లమ్‌ని నేను వయలెన్స్‌తోనే దీన్ని సాల్వ్ చేయాలి అన్న మైండ్ సెట్ అనేది పిల్లలకి వచ్చేస్తుంది. కాబట్టి పేరెంట్స్‌గా ఏంటంటే, మనము గ్యాడ్జెట్ టైం ఎంత ఇస్తున్నాము పిల్లలకనేది మనం చూసుకోవాలి. దీనికి కొన్ని స్టెప్స్ అనేది మనం ఫాలో అవ్వాలనమాట. స్క్రీనింగ్ టైం చాలా జాగ్రత్తగా ఉండాలి. దానికి ఏమేం స్టెప్స్ తీసుకోవాలో చెప్తాను. కొన్ని సింపుల్ స్టెప్స్ పేరెంట్స్ తీసుకున్నట్లయితే, ఈ స్క్రీన్ టైం కానీ, ఇలాంటి సోషల్ యాంటీ బిహేవియర్స్ కానీ మనం పిల్లల్లో నుండి పోగొట్టొచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే చేంజ్ ద ఎన్వైరన్మెంట్. సో రిమూవ్ ద డివైసెస్ ఫ్రమ్ బెడ్రూమ్. క్రియేట్ ఎ డివైస్ పార్కింగ్ స్టేషన్ వేర్ ఎవ్రీవన్ లీవ్స్ ఫోన్స్ డ్యూరింగ్ డిన్నర్ టైమ్ అండ్ దెన్ హోంవర్క్. అందరూ తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టేసేయాలి. అది పేరెంట్స్‌గా, పెద్దవాళ్ళుగా మనము కన్సిస్టెంట్‌గా ఉంటే పిల్లలు కూడా ఫాలో అవుతారు. మనం ఫోన్స్ చూస్తూ మీరు పెట్టేయండి అనంటే అది ఎప్పటికి కూడా వర్కౌట్ అవ్వదు. కావాలంటే పెద్దవాళ్ళు పిల్లలు పడుకున్న తర్వాత మీరు డివైసెస్ తీసుకోండి. కానీ పిల్లల ముందు మాత్రం మనం ఎక్స్‌పోజ్ అవ్వకూడదు. ఓకే. అండ్ దెన్ సెకండ్ థింగ్ రీప్లేస్ బ్యాడ్ హ్యాబిట్స్ విత్ గుడ్ వన్స్. అంటే డోంట్ జస్ట్ టేక్ అవే బట్ రీప్లేస్ ఇట్ విత్ ద బెటర్ ఆప్షన్స్. అంటే లైక్ స్టార్ట్ విత్ 5 మినిట్స్ ఆఫ్ మూమెంట్ డైలీ. లెట్ యువర్ చైల్డ్ చూస్ మేబీ డాన్సింగ్ ఆర్ జంపింగ్ ఆర్ స్కిప్పింగ్ ఆర్ వాటెవర్. లైక్ వాళ్ళకి ఏదైతే ఇన్సెంటివ్ కావాలనుకుంటారో అది జస్ట్ దానికి రీప్లేస్ చేయండి. ట్రాక్ ప్రోగ్రెస్ విత్ స్టిక్కర్స్ ఆర్ చెక్ మార్క్స్. ఇవన్నీ కూడా మీరు నిజంగా ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా పిల్లలు ఉన్న వాళ్ళ ఇళ్లలో ఒక ఒక షీట్ అనేది మనం మెయింటైన్ చేయాలన్నమాట. అంటే వాళ్ళు ఏదైతే పాజిటివ్ చేసినప్పుడు మనము ఆ టాలీ మార్క్స్ అనేవి, చెక్ మార్క్స్ అనేది వేస్తామో చూసి ఫస్ట్ నవ్వుకుంటారు. కానీ చాలా ఇంపాక్ట్ ఉంటుంది దాని మీద. కావాలంటే మీరు ఫాలో అయ్యి చూడండి. ఎంతో ఇంపాక్ట్ ఉంటుంది దాని మీద. సో, అలా చెక్ మార్క్స్ మెయింటైన్ చేయండి. అండ్ దెన్ నెక్స్ట్ స్ట్రాటజీ వచ్చి డైలీ ఎమోషనల్ కనెక్షన్.
అదేంటి అనంటే లైక్ స్పెండ్ అట్లీస్ట్ 10 to 15 minutes daily giving your child your complete attention. Like for example, how are you feeling about today? And then what are you looking forward to? Or what was the best part of your day? How did you handle difficult feelings today? ఇవన్నీ కూడా మనం అడిగినట్లయితే మనం కనెక్షన్ అనేది చాలా బాగా బిల్డ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ స్ట్రాటజీ వచ్చి వార్నింగ్ సైన్స్ అండ్ వెన్ టు గెట్ హెల్ప్. సో మనం చేయాల్సింది ఇదేంటి అని అంటే వాచ్ దీస్ ఇమ్మీడియట్ వార్నింగ్ సైన్స్. ఇందాక చెప్పినట్లుగా సడన్ వాయిలెన్స్ toward the people or animal, fascination with weapons and then violent content. ఇలాంటివి మనం చూసినప్పుడు సోషల్ ఐసోలేషన్ ఉండి ఎవరితో మాట్లాడకుండా వెళ్ళిపోవడము, అండ్ దెన్ హర్ట్ చేసే మాటలు, I want to kill that, or I wanted to what do you call like hurt someone. ఇలాంటి విన్నప్పుడు అది ఒక అలార్మింగ్ సైన్ మనకి పేరెంట్స్ గా. సో బట్ యాజ్ అ పేరెంట్ your power to change everything. So remember, your child's brain is being shaped every single day by their experiences. పుట్టుకతోని ఎవ్వరు కూడా వైలెంట్ బిహేవియర్ తోటి పుట్టరు. ఆ ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేశారు కాబట్టే, అంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళకపోయినా, అంటే అడ్వాన్స్డ్ కంట్రీస్లో ఏంటంటే పిల్లవాడు స్కూల్కి రాలేదు అని అంటే పేరెంటల్ ఎక్స్క్యూజెస్ ఓన్లీ 3 మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. దాని తర్వాత రాలేదు అని అంటే ఖచ్చితంగా పేరెంట్స్ కోర్టుకు వెళ్తారు. ఒకవేళ కోర్టులో వారు మా పిల్లోడికి బాగాలేదు కాబట్టే మేము పంపలేదని ప్రూవ్ చేయకపోతే డెఫినెట్గా పేరెంట్స్ జైలుకి వెళ్తారు. ఆ సిస్టమ్ ఉంది. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే పొద్దున్నే లేచిన తర్వాత పిల్లవాడిని 6:30కి లేపి బస్సు వచ్చి ఇంటి ముందు ఆగినప్పుడు బస్సులో తోస్తారు. అది ఖచ్చితంగా ప్రతి పేరెంట్ 10 out of 10 పేరెంట్స్ ఇక్కడ చేసే పని అదనమాట. ఎందుకంటే కంపల్సరీ ఎడ్యుకేషన్. పిల్లవాడు ఇంట్లో ఉంటే కనుక పేరెంట్స్ విల్ గో టు ద జైల్. సో మన దగ్గర ఏంటంటే పిల్లవాడు ఒకవేళ స్కూల్కి వెళ్ళట్లేదు అని అంటే అది కూడా అలార్మింగ్ సైన్ అనమాట మనకి. ఓకే, so remember, your child brain is being shaped every single day by their experiences. So the tragic cases we see in the news aren't like inevitable. Your action plan starting today. So remove violent content and create device-free zones. And then next is replace screen time with physical activity and then positive interaction. And then definitely spend 10 to 15 minutes daily in focused connection with your child, which is important. And you see a lot of changes with that. And then brain science proves that small consistent changes create lasting transformation. So you have more power than you realize. If this helped you, please share it with other parents. Together we can raise emotionally healthy, resilient children. Thank you.